కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని మంత్రి ప్రతిపాటి పుల్లారావు విశ్వాసం వ్యక్తం చేశారు. లక్షలాది మంది భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పారు. పనుల నాణ్యతలో ఎవరైనా గుత్తేదారు రాజీ పడితే అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. త్వరలో ప్రత్యేక హోదా సాకారమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా పేరుతో జగన్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. పుష్కరాలు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను కూడా నియమించారు. పుష్కర యాత్రికులు అందరికీ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు 10 లక్షల మందికి అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పుష్కర యాత్రికులు మంచి సంకల్పం, మంచి పవిత్రతతోటి ప్రతి ఒక్కరూ ఉండాలనేటువంటి విధంగా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కష్టాలు ఉన్నప్పుడు విడగొట్టమని ఎవరు కోరుకోలేదు. విడగొట్టారు కాబట్టి విడిపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, స్పెషల్ గా ప్రత్యేకంగా నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించాలని, కేటాయించేంత వరకు కూడా మా ఒత్తిడి ఇదే విధంగా కొనసాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.